ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ బిల్డింగ్లో అనగా ఏంటంటే ఈ మనకి చిత్తూరులో కానీ పార్వతీపురంలో కానీ ఒరిస్సా నుంచి ఏనుగులు వచ్చేస్తున్నాయి, లేదంటే తమిళనాడు నుంచి ఏనుగులు వచ్చి మనకి చిత్తూరు సైడ్ వీటిని ఎలాగే ఎదుర్కోవాలి, మనిషికి వాటికి అంటే వాటిని సేఫ్గా పంపించి మనుషులకి ఇబ్బంది కలగకుండా, పంటలు నాశనం అవ్వకుండా, మనిషి ప్రాణాలు పోకుండా ఎలా ఉండాలనేది ఇది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కింద ఇవన్నీ చూడగలం. దాని నుంచి దానికి అప్రూవల్, ఆ బిల్డింగ్ అప్రూవల్ అడిగితే పాపం అడిగిన వెంటనే ప్రతిమస్తూ వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకోటి మేజర్గా మాట్లాడింది ఏంటంటే మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకి ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి, అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి. దాన్ని మేమేం అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ, లేదంటే డ్రై రేషన్ కానీ, ఒక సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని అగ్రీ చేశారు దానికి. అలాగే మేము ఇంకోటి మేజర్గా ఏం అడిగామంటే ఇండియన్ గవర్నర్ ఉంటుంది, అది ఒక మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ మోహన్ యాదవ్జీ గురించి మేము రిక్వెస్ట్ ఒక మాట చెప్పండి మీరు కూడా వారికి, మేము ఎలాగ మాట్లాడతాం. దాంట్లో ఒక 50 ఇండియన్ గవర్నర్ అడిగాం. ఒకప్పుడు మనకు ఉండేది అది మన కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 50 ఇండియన్ గవర్నర్ని సెప్టెంబర్ అక్టోబర్లో మీరు పంపించండి. దానికి ఎన్క్లోజర్ కూడా సిద్ధం చేస్తాం. ఒక మాట మీరు చెప్పండి. దానికి వెంటనే మా ముందే ఆయన మోహన్ యాదవ్జీ గారితో మాట్లాడారు. వెంటనే నేను కూడా వారితో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా వెంటనే పంపిస్తారన్నారు. నేను కూడా ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంకోసారి పర్సనల్గా విజ్ఞప్తి చేసి 50 గౌడ్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. ఇంకొకటి ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి, దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోతే కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకని మేము ఏం అడిగామంటే 6 టైగర్స్ అండి, 4 ఏమో గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడారు.